వ్యక్తిని నేనేదో సొంతూరు ప్రాంతం ఎక్కడ నుంచి కాదు నీ సిరికేస్తే పక్కనే కనబడతాను. ఈ జంక్షన్ వస్తా జంక్షన్ దాటితే నేను విజయనగరంలో పక్కన ఉంటాను. ఖచ్చితంగా ఈ రోడ్లో ఉంటాం. ఖచ్చితంగా మీ అందరికీ ఎప్పుడు కూడా నేనే కాదు నాతో పాటు వేదిక పెద్దలందరూ కూడా మీ అందరూ కూడా కష్టకాలం ఎప్పుడు కూడా వాళ్ళు పంచుకుంటాం. మాకు అధికారం లేదు కదా అని చెప్పి నేనేదో గవర్నమెంట్ మరి ఎన్నికల్లో వచ్చి మాకు ఎన్నికల్లో ఓట్లేయని చెప్పే వ్యక్తులు కాదు. ఎన్నికల్లో మాకు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల పక్షాన మీ పక్షాన ఉండాలనే ఒక ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు మీ గ్రామంకి వచ్చాం. ఎవరు కూడా సంవత్సరం పైన అధికారం కోల్పోయినా ఒక ప్రతిపక్ష పార్టీగా గ్రామాలకు వచ్చే ధైర్యం చేయలేదు. ఎందుకు చేయలేదంటే చాలా సార్లు 5 సంవత్సరాలు పనిచేసాం, ఏం చేసాం ఇప్పుడు వచ్చి మళ్ళీ కనబడుతున్నాం మొక్కలు అయితే అప్డేట్ అప్డేట్ అంటారు. కానీ మేము ధైర్యంగా మీ దగ్గరికి వచ్చామంటే మేము 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏం చెప్పాము ఆ కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాలు చేశాం కాబట్టి ఇవాళ ధైర్యంగా మీ దగ్గరికి వచ్చాం. పిల్లలు చదువుకో కానీ 4 నెలలు కానీ లేదా వైద్యం కానీ ఎవరికైనా వైద్యం కానీ జ్వరాలు వస్తే ఇంటికి ఏమైనా ముంచి ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు ఆశావర్కర్లు. లేదు మేము ఊర్లోనే మెడికల్ క్యాంపులు పెట్టాం. వాళ్ళు జగన్ సురక్ష పెట్టి మెడికల్ క్యాంపులు రన్ చేసాం. వాళ్ళు అందరూ కూడా ప్రతి సెంటర్లో ప్రతి ఇంటికి మందులు కానీ ఇంటికి డాక్టర్స్ పంపించారు. డాక్టర్లు ఇంటికి వచ్చేవారు. ఎక్కడ కూడా డాక్టర్ ఇంటికి వచ్చిన వ్యవస్థ చేసిన లేదు. డాక్టర్ ఇంటికి వచ్చి నీకేమమ్మా జ్వరమా జలవా అని చెప్పి అడిగి మందులు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ అవన్నీ గాలిపోయే కేవలం గాలి మాట్లాడున్నాయి. కాకపోతే అదే అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మేమందరూ కూడా మీ అందరితో రావడానికి ఈరోజు వచ్చామని చెప్పి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఎందుకంటే ఎందుకు ఈ పదం వాడేమంటే ఆయన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. బాబు నీ భవిష్యత్తు కాదు నీ మోసం గ్యారంటీ అని చెప్పడానికి ఈ మోసం చేస్తూ ఊరుకో ఖచ్చితంగా నువ్వు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ గ్రామానికి రావడం చాలా సంతోషం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి టీనగర్ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున వేదిక ముందున్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.